సేవలపై తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రెడ్ అంబులెన్స్ వల్ల 10,000 కుటుంబాలు నష్టపోతున్నాయని తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ అధ్యక్షులు నక్క మహేష్ ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్పీఏ తిరుపతి అండదండలతో ఈ రెడ్ అంబులెన్స్ సేవలు నడుపుతున్నారని తెలిపారు. రెడ్ అంబులెన్స్ జరుగుతున్న దోపిడీ వెంటనే నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మేము ఒకటే అడుగుతున్నామన్నా, మీరు ఉన్న హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళో వచ్చి అతనికి అప్పచెప్తే హాస్పిటల్ మొత్తం ఇక్కడ ఉన్నాలో మేము ఎక్కడ పోవాలి? ఈరోజు ఓట్లు కావాలంటే తెలంగాణలో కావాలి, హైదరాబాద్ వాళ్ళు కావాలి, ఓట్లు కావాలి. ఏదైనా వ్యవస్థలు ఏదైనా హైదరాబాద్ డబ్బులు వచ్చేది ఉంటే కమిషన్లు కక్కుబడి ఎవడో ఎక్కడ వేరే స్టేట్కి వెళ్ళి వచ్చినోనికి మీరు అప్పచెప్తారు. అది చైనా ఏజెంట్ అతను, రెడ్ అంబులెన్స్ అతను, ప్రదీప్ సింగ్ అతను. ఇక్కడ సరే మాకు ఎక్కడ హాస్పిటల్లో కిరాయిలు వస్తలేవు, గత 3-4 సంవత్సరాలకి వెళ్ళి కిరాయిలు లేక చాలా ఇబ్బంది పడుతుంది. సరే ఎవడైతే రెడ్ అంబులెన్స్ సంస్థ ఉందో ఆయన దగ్గరికి పోయిన తర్వాత అతను ఒక బండికి ఏం డిమాండ్ చేస్తుందంటే ఒక బండికి 70,000 నుంచి 1,50,000 పర్ ఇయర్. సరే అని అట్లా కూడా కట్టిన తర్వాత అతను ఏం చేస్తుండే, ఒక కిరాయి పైన 40% కమిషన్ తీసుకుంటుండు. 1 ఇయర్ ప్యాకేజ్ తీసుకుంటుండు, 40% మళ్ళీ అదనంగా మామూలుగా ముక్కు పిండి వసూలు చేస్తుండు. అదే కాకుండా ఇప్పుడు మేము కిరాయిలు ఇవ్వట్లేదు, డబ్బులు తీసుకొని కూడా కిరాయిలు ఇవ్వట్లేదు. మేము మా యూనియన్ తరఫునకి వెళ్ళి మా సభ్యులు నేను అందరం కలిసి అతను పోయి అడిగితే, మీరు ఇవ్వని చెప్పుకున్నా నాకు భయం లేదు, ఇవ్వని చెప్పుకుంటే చెప్పుకోండి, ఏం చేసుకుంటే చెప్పుకోండి ఆయన ఒకటే అంటుంది. మేము తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ యూనియన్ నుంచి మాట్లాడుతున్నాము. మాకు ప్రజెంట్ వచ్చిన సమస్య, రెడ్ అంబులెన్స్ అనే కార్పొరేట్ సంస్థ హైదరాబాద్కి వచ్చి మా వెహికల్స్ మాకు సంబంధం లేకుండా వాళ్ళు కంపెనీ నుంచి రెంట్లు మాట్లాడి మాకు ఇంతకుముందు ఒక పర్సంటేజ్ తీసుకుంటామని మాకు హామీ ఇచ్చి మా హైదరాబాద్లో ఎంటర్ అయిన సంస్థ తర్వాత వచ్చేసి మమ్మల్ని డామినేట్ చేసే సిచ్యువేషన్కి వచ్చింది. కస్టమర్ దగ్గర 100 రూపీస్ ఛార్జ్ చేసి మాకు దాంట్లో 40% వాళ్ళు కమిషన్ తీసుకొని మాకు 50-60% ఇచ్చే పరిస్థితికి వచ్చింది. టోటల్ లాసప్లో అంబులెన్స్ సంస్థ నడుస్తున్నది. తెలంగాణలో ప్రజెంట్ అంబులెన్స్ సంస్థలన్నీ లాస్లో నడుస్తున్నాయి. మేము ఈఎంఐలు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము. రెడ్ అనే సంస్థ మమ్మల్ని టోటల్ డామినేషన్ చేసే సిచ్యువేషన్కి వచ్చేసింది. గవర్నమెంట్ కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటేనే ఈ పర్సంటేజ్ ఏందన్నది తెలియ సిచ్యువేషన్ ఉన్నది. మాకు కంపెనీతో అసలు అవసరమే లేదా. ప్రజెంట్ పరిస్థితులలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము, చాలా కష్టాలు పడుతున్నాము. ఈఎంఐలు కూడా కష్టమైన పరిస్థితులు ఉన్నాము. ఒక పూట తింటే ఇంకో పూట కష్టమైన పరిస్థితికి వచ్చి